హాయ్ అండి. పూల్ మకానా కర్రీ చేస్తున్నా, చాలా బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, కొబ్బరి, ఎండుమిర్చి లైట్గా వేయించి మిక్సీ గిన్నెలో తీసుకొని పొడిలా చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అదే కళాయిలో ఈ పూల్ మకానా వేసుకొని లైట్గా వేయించి సైడ్కి తీసుకోవాలి. ఈ పొడి అంతా కూడా ఒక కప్పులో వేసుకొని అదే మిక్సీ గిన్నెలో 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుందండి. మనకి పన్నీరు కర్రీ తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. ఈ వేయించుకున్న పూల్ మకానా ఒక కప్లోకి తీసుకొని అదే కళాయిలో కొద్దిగా నువ్వుల నూనె వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఆయిల్ గానుగ నుంచి పట్టించి తెచ్చుకుంటాను. హెయిర్ ఆయిల్ అట్లానే వంటకి సరిపోయిన ఆయిల్ గానుగ నుంచే తీసుకొస్తాను. ఆ ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చాలామందికి ఏంటంటే ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది జుట్టు. అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఎక్కువ వాటర్ తాగండి. అట్లానే మనం డైలీ కూడా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా డ్రై అవుతుంది జుట్టు. చాలామంది ఏమంటారు, కుంకుడుకాయ పెడితే మాకు డ్రై అయిపోతుందండి. న్యాచురల్ ఏదే పెట్టినా సరే డ్రై అవ్వదండి. మీ అపోహ మాత్రమే. నీళ్ళు ఎక్కువగా తాగుతూ డ్రై స్కిన్ వాళ్ళకే డ్రై అవుద్ది. అంతేకాదండి, నేను ఇప్పుడు రాక్ సాల్ట్, కొద్దిగా పసుపు, కారం వేసి కలిపేసుకొని మూత పెట్టుకున్నాను. ఇప్పుడు 3 ఎగ్స్ వేసుకున్నాను దీంట్లో. మా మనవరాలకి ఎగ్ లేనిదే తినదు, అందుకని తనకు సపరేట్ వండడం ఎందుకని ఇలా వేసాను. ఎగ్ లేకుండా కూడా పూల్ మకానా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఎగ్స్ ఈ పూల్ మకానా వేసి బాగా కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మీడియంలో పెట్టి స్టవ్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి పొడి అంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసి వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంది. మనకి పన్నీర్ కర్రీ తిన్నట్టే అనిపించింది నాకు. చాలామందికి ఎలర్జీలు ఉన్న వాళ్ళు అయితే చాలామంది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ చూసి ఆ ఎలర్జీ టెస్టులు చేసుకోకుండా అట్లానే ఇంట్లో ఉండి ఎవరో ఏదో చెప్పారని పాటించేవాళ్ళు ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేసినట్లయితే మనకి ఆ ఎలర్జీలు అనేటివి అన్నీ తగ్గిపోతాయండి. కొన్ని బ్లడ్లోనే ఉంటాయి కాబట్టి ఏది వాడినా తగ్గదు. అలాంటి వాళ్ళు ఫుడ్ ఎలర్జీ టెస్ట్ చేయించుకుంటే మనకు బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉందండి పూల్ మకానా. చాలా టేస్ట్ అనిపించింది. బాగుంది టేస్ట్ అయితే. తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉందండి కర్రీ. అంత టేస్ట్గా అయితే ఉంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.